ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. ఏ దేవుడు, హాయ్. ఇలారా. ఏంటమ్మాయి గారు? ఏంటది? బొమ్మ బాగుందా? ఎవరది? నేనే. నాకిస్తావా? మీకెందుకు? నువ్వు నీ దగ్గర ఎందుకు? నా దగ్గరుంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. నేను బాగున్నానా? తోకుంటే బాగుండేది. ఇదిగో, ఆనక గుడికెళ్ళాలి, ఏ పని పెట్టుకోకు. సరే. దేవుడు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం మాత్రం చెప్పను. నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మీరంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టం, అయ్యగారంటే ఇష్టం, మామగారంటే ఇష్టం, వీరబాబు అంటే ఇష్టం, బిందెల బాబురావు అంటే ఇష్టం. మరే హోరి నా క్రీస్తుపురం చెలికాడా, ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది. మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరంటే. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిష్టం ఏంటి? నేనంటే ఇష్టం అన్నావుగా. అవును, దానికి ప్రేమకి ఇంకేంటి? ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే. నువ్వంటే నాకు ఇష్టం. మీకేదో అయింది? అవును, నీ మీద మనసైంది. మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది? లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవటం అనిపించింది. అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా? మీకేమనిపించింది? కళ్ళు మూసుకో చెప్తా. మ్. అయ్య బాబోయ్, మూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేశారేంటి? నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నేను నా తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్, మానేశానే. 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు ఆ వైపు వెళ్ళలేదు. కాకపోతే తడికి సచ్చేది 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కంపలో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి, వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏమన్నా ఏ ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంలో వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఈ ఇచ్చారు. అవ్వ, అది కదే. లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికిల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ, నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? తలుపేస్తున్నావేంటి? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ముద్దెట్టినందుకు ఏదైనా ఉందా? ఉంటుంది, ఉండాలనే పెట్టాను. మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను. తిండి పోవాలనిపించట్లేదు, నిద్ర తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. మీరు చేసిన పనికి నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను,
ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు, మరింత ఇష్టపడతావు. కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. ఛీ, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నేర్పిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు ఎల్లుండి తడికల సత్యవతి వచ్చేది కదా. అబ్బా. వచ్చిదేవా నమ్మకం. దా. దేవుడు, ఆ? నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు? నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నీకేం తెలీదు. ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు. ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు. కాలు చాపు. అవును, నాకు ఒక అనుమానం అవుతుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నేను నన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నన్ను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా. మాస్టర్, అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు గాని ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్. పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని నన్ను అమ్మాయి గారు ఏం చూసి ప్రేమించారో అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను. ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి. ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా. ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు. మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే అయ్యగారు చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్నకి చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? అయ్యగారికి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు.